1 Samuel 2:29 మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29 ఈ రీతి రాయబడ్డది. నాకంటే ఎక్కువగా నీ కుమారుల్ని గొప్ప చేయుచున్నావు. యు ఆనర్ యువర్ సన్స్ మోర్ దెన్ యు ఆనర్ మీ అని దేవుడు చెప్పుచున్నాడంట. ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో దేవుడి కంటే ఎక్కువగా మనుషుల్ని గొప్ప చేస్తున్నారు. అబ్బే అట్లేం లేదండి, దేవుడే మాకు ఎప్పుడు మొదటి స్థానము, గొప్ప స్థానం, ఆయనకి మించిన స్థానం ఎవరు లేరు అంటున్నారేమో. కానీ ఎప్పుడు చూసినా మనుషులు ఏమనుకుంటారు, మనుషులు ఎలాగ రియాక్ట్ అవుతారో, మనుషులు ఇబ్బంది పడతారు, బాధపడతారు అని ఎప్పుడు చూసినా మనుషుల గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు వారిని గొప్ప చేస్తున్నారు. ఎలాగా తల్లిదండ్రులు వారి బిడ్డల్ని క్రమశిక్ష పరచాల్సిన సమయంలో క్రమశిక్ష పరచకుండా వారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో, వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, తిరగబడతారేమో అని బిడ్డల నిమిత్తమై భయపడుతూ పోనీలే, తప్పులు చేసిన, తప్పు స్వభావమైన, తప్పు ప్రవర్తన అయినా, తప్పు మాటలైనా, తప్పు స్నేహాలైనా పోనీలే అంటూ రాజీ పడుతున్నారా? అదే రీతిగా స్పౌజెస్, యూర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. భర్త తప్పు చేస్తే ఒక చక్కని రీతిగా, ఒక మృదువైన రీతిగా భార్య తన భర్తతోటి షేర్ చేసుకోవచ్చు. అదే రీతిగా భర్త తనకి నచ్చింది ఏమైనా ఉంటే తన భార్యతోటి పంచుకోవచ్చు, క్రమశిక్ష పరచవచ్చు. అంత మాత్రమే కానీ నువ్వు తప్పు చేసావు అని గొడవలు పట్టము, కలవరాలు కాదు. కానీ లెట్ దెమ్ నో దట్ దే ఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్. అదే రీతిగా మీ జీవితాల్లో ఏ మనుషుల గురించి అయినా భయపడుతూ నన్ను విడిచి వెళ్ళిపోతారేమో అని వారు ఏది చెప్పినా, ఎటువంటి నీచ కార్యాలు చేయమని ప్రేరేపించినా, సర్లే పర్లేదులే వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోతారని భయపడుతూ మీరు రాజీ పడుతున్నారేమో, జాగ్రత్త. అటువంటి వారిని దేవుడు మీ జీవితంలో నుండి తీసివేస్తాడు, దూరం చేస్తాడు. లేకపోతే వారే మీకు శాపంగా మారతారు, ముళ్ళుగా మారతారు. ఏలి కుమారుని గద్దించలేదు కాబట్టి ఒకటే రోజులో 2 కుమారులు ఏలి మరణించారు. ఇంకా యాజకత్వం, ఆ ప్రీస్ట్హుడ్ వాళ్ళ తరాలకి కొనసాగించబడలేదు. గాడ్ టుక్ అవే దట్ ప్రివిలేజ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్స్. ఎందుకంటే ఏలి ట్రీటెడ్ హిస్ సన్స్ గ్రేటర్ దెన్ గాడ్. ఈరోజు మీ జీవితాల్లో కూడా మనుషుల్ని ఎక్కువగా, గొప్పగా, దేవుడి కంటే ఎక్కువగా చేస్తూ, పాపమైనా పర్వాలేదు, ఈ చిన్న తప్పులైనా పర్వాలేదు, ఇట్స్ ఓకే అని అంటున్న పరిస్థితుల్లో అది మీకు ఒక తంటగా మారుతుంది, ఒక గాయంగా, ఒక దెబ్బగా, ఒక జీవితంలో ఒక శాపంగా మారుతుంది. జాగ్రత్త. రిమెంబర్, ఆల్వేస్ ఆనర్ గాడ్. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ.